వెల్కమ్ టు సిటీ లైట్స్. మామూలుగా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు బ్రెయిన్ అండ్ స్పైన్ ఇంజరీస్ ప్రమాదకరమైనవి. వెన్నుముక లేదా మెదడుకు గాయం తగిలినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బ్రెయిన్ అండ్ స్పైన్ ఇంజరీస్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి కిమ్స్ హాస్పిటల్ న్యూరోసర్జన్ డాక్టర్ కుమార్ పనిగ్రాహి మనతో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. బ్రెయిన్లో అంటే ఏ పార్ట్కి దెబ్బ తగిలితే అది డేంజరస్? బ్రెయిన్లో ఒక చిన్న బ్రెయిన్ ఉంది, పెద్ద బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ సెంటర్ ఉంది, సెంట్రల్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్, అదిగే బ్రెయిన్ స్టెమ్ చెప్తారు. బ్రెయిన్ స్టెమ్కి డ్యామేజ్ అయితే దెన్ ఇమీడియట్లీ దే విల్ బికమ్ అన్కాన్షియస్ అయిపోతారు. సో దాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఇంజురీ. బ్రెయిన్లో ఒక్క పార్ట్ డ్యామేజ్ అయితే దెన్ యూజువలీ ట్రీట్మెంట్ చేస్తే రికవర్ అవుతుంది. బట్ బ్రెయిన్ స్టెమ్ డ్యామేజ్ అయితే నార్మల్ అన్కాన్షియస్ ఉంటారు. దెన్ చాలా టైం డెత్ విల్ డై ఆఫ్ బ్రెయిన్ హెడ్ ఇంజరీ. అంటే యూజువల్గా హెడ్ ఇంజరీస్ అయినప్పుడు ఎటువైపు దెబ్బ తగిలితే అది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది? ఏ వైపు తగలకూడదు? తలలో బ్యాక్లో అయితే మోర్ ప్రాబ్లమాటిక్. ఓకే. ప్లస్ ఓన్లీ అదో బ్యాక్ ఫ్రంట్ కాదు, అదో టైప్ హౌ ఇంజరీ హ్యాపెండ్. అదే ఎంత స్పీడ్లో ద హయ్యర్ ద స్పీడ్ ద హయ్యర్ ద సివియరిటీ ఆఫ్ ఇంజరీ. ఓకే. సో ఆ కోసం ఈవెన్ ఇఫ్ యూ ఆర్ డ్రైవింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ వెహికల్ ఆల్సో, బట్ ఇఫ్ హై స్పీడ్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేస్తే దెన్ ద రిజల్ట్స్ విల్ బి బ్యాడ్. ఓకే. సో ఇట్ షుడ్ ఆల్వేస్ డ్రైవ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఉంది. ఏదైనా హెడ్ ఇంజరీ అయినప్పుడు బ్రెయిన్కి సంబంధించి డ్యామేజ్ జరిగింది అని మనం ఎలా తెలుసుకోవాలి? సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సిమ్టమ్స్ అది డిగ్రీ ఆఫ్ ఇంజరీ ప్రకారం సిమ్టమ్స్ ఉంటుంది. ఓకే. మైనర్ ఇంజరీ ఉంటే అది ఓన్లీ కొద్దిగా తలనొప్పి, వామిటింగ్ వస్తుంది. బట్ కొద్ది పేషెంట్స్కి మెమరీ ప్రాబ్లం కూడా రావచ్చు. ఓకే. బట్ బ్రెయిన్లో రక్తగడ్డ వస్తే, బ్రెయిన్లో పెద్ద ఇంజురీ వస్తే దెన్ విల్ హ్యావ్ ఒక సైడ్ వీక్నెస్, స్ట్రోక్ లాగా వచ్చేస్తుంది. మూవ్మెంట్ రాదు. దెన్ మాట్లాడితే కూడా లేదు, అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఓకే. సో ఇఫ్ ఇట్స్ ఎ సివియర్ ఇంజరీ దెన్ అన్కాన్షియస్, అది యాక్సిడెంట్ ప్లేస్లో అన్కాన్షియస్ అయిపోతారు. ఓకే. అంటే ఎక్కువ చిన్నపిల్లలు పడుతుంటారు, ఆడుకుంటూ పడడం అనేది మనం ఎక్కువ చూస్తుంటాము. వాళ్ళకి తల మీద ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు సమ్ టైమ్స్ వాపు వస్తుంది, కానీ సమ్ టైమ్స్ వాపు రాదు. అంటే రెండిట్లో కంపేర్ చేసుకుంటే వాపు వస్తే మంచిదా, రాకపోతే సేఫ్ ఉన్నట్ట? అట్లా వాపు చిన్నపిల్లలకి వాపు వస్తే ఇట్ ఈస్ నాట్ సేఫ్. చిన్నపిల్లలకి బ్లడ్ శరీరం బ్లడ్ తక్కువ ఉంటుంది. వాపు వస్తే అక్కడ బ్లడ్ కలెక్ట్ అయ్యి బీపీ తక్కువ అయిపోతుంది. అట్లే వాపు రాలేదంటే బెటర్, బట్ వాపు వస్తే ఇమీడియట్లీ డాక్టర్స్కి చూపించాలి. బ్రెయిన్ ఇంజురీస్ అన్నప్పుడు ఎన్ని రకాల ఇంజురీస్ ఉంటాయి బ్రెయిన్ కి సంబంధించి? అది 3 types ఉంటుంది. ఒకటి మైల్డ్ హెడ్ ఇంజురీ చెప్తారు, మైల్డ్ అండ్ దెన్ మోడరేట్ అండ్ సివియర్. ఓకే. అది డిసైడ్స్ కోసం అవి ఒక స్కేల్ ఉంటుంది కాల్డ్ గ్లాస్గో కోమా స్కేల్. ఓకే. గ్లాస్గో కోమా స్కేల్లో వి గివ్ పాయింట్ డిపెండింగ్ ఆన్ ఎగ్జామినేషన్. ಅದು సరియాಗಿ మాట్లాడితే there are 4 points ఉంటుంది. మాట్లాడలేదా అంటే 1 point ఇస్తాం, నార్మల్ మాట్లాడితే 4 point ఇస్తాం. అలాగా కన్ను తీసి ఐ ఓపెన్ చేస్తే, ఏం చెప్తే అన్ని కన్ను చేస్తే అది కూడా 5 point ఇస్తుంది, 6 point ఇస్తాం. లేదా ఏం తీయలేదంటే 1 point ఇస్తాం. అలాగా జీసీఎస్ స్కేల్లో 15 points ఉంటుంది. ఎనీ పర్సన్కి 15 points ఉంటే హీస్ నార్మల్. ఓకే. బట్ ఇఫ్ ఈస్ లెస్ దెన్ 12 ఉంటే దట్ ఈస్ కాల్డ్ మోడరేట్ ఇంజురీ. లైక్ ఇఫ్ ఇట్స్ బిట్వీన్ 13 to 15 ఇట్స్ మైల్డ్ ఇంజురీ. ఓకే. ఇఫ్ ఈస్ బిట్వీన్ 9 to 12 ఇట్స్ కాల్డ్ మోడరేట్. And if it's less than 9, 8, it's called severe injury. బ్రెయిన్ ఇంజురీస్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి కిమ్స్లో? బ్రెయిన్ ఇంజురీ అంటే ఇమీడియట్లీ పేషెంట్ అన్కాన్షియస్ ఉంటే, మాట్లాడతా లేదా అంటే ఇమీడియట్లీ హాస్పిటల్లో అడ్మిషన్ చేసి ఫస్ట్ సిటీ స్కాన్ చేయాలి. ఓకే. సిటీ స్కాన్లో బ్లడ్ క్లాట్ ఉంటే ఇమీడియట్లీ సర్జరీ చేయాలి. అంటే ఎంత తొందరగా సర్జరీ చేస్తే ఎంత తొందరగా రికవరీ అవుతారు. ఓకే. బట్ కండిషన్ అది ఇప్పుడే చెప్పాను కదా, మైల్డ్, మోడరేట్, సివియర్. అది గ్లాస్గో కోమా స్కేల్
లెస్ దెన్ 8 ఉంటే ఇమీడియట్ సర్జరీ చేస్తే కూడా విదిన్ 1 డే రికవరీ రాదు. ఒక్కొక్క టైం 2 వీక్స్ 3 వీక్స్ 1 మంత్ కూడా పడవచ్చు. ఓకే. సో ఓన్లీ బ్రెయిన్లో సర్జరీ చేస్తే ఇమీడియట్లీ బ్రెయిన్ ప్రెషర్ తగ్గుతుంది. బట్ తర్వాత ఐసీయూలో వెంటిలేషన్ చేయాలి, ఆక్సిజనేషన్ నార్మల్ ఉండాలి, ప్లస్ బ్లడ్ ప్రెషర్ కూడా మెయింటైన్ చేయాలి, బ్లడ్ లాస్ ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వాలి. అన్నీ అలాగా 7 to ఒక్కొక్క టైం సివియర్ ఇంజరీ ఉంటే 2-3 వీక్స్ ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తే రికవరీ అవుతారు. ఓకే. బట్ అన్నీ చేస్తే కూడా ఓన్లీ 50% విల్ రికవర్. ఓకే. జీసీఎస్ 8 ఉంటే. బట్ జీసీఎస్ లైక్ 3 చెప్తే మీ డాక్టర్ గారు 3 ఉండి 4 ఉండి ఒక్కొక్క టైం చెప్తారు, 3లో ఉంటారు 4లో, అంటే ఇట్ ఈస్ లైక్ వెరీ రిస్కీ. 90% ఆఫ్ టైమ్ దే మే ఆర్ మే నాట్ సర్వైవ్. బ్రెయిన్కి ఇంజూర్ అయినప్పుడు ఎటువంటి చేంజెస్ వస్తాయి బాడీలో? ఏ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది? బ్రెయిన్లో లైక్ రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లెగ్ వీక్నెస్ వస్తుంది. ఓకే. సో సిమిలర్లీ బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ ఎఫెక్ట్ అయితే, ఇంజురీ అయితే, దెన్ ఆల్ హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతుంది. దెన్ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, యూరిన్ ఫార్మేషన్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో బ్రెయిన్లో బ్రెయిన్ స్టెమ్, దట్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే దెన్ బ్రీదింగ్లో ఎఫెక్ట్ అవుతుంది. పేషెంట్ తానే బ్రీదింగ్ కెనాట్ బ్రీద్ ఆన్ హిజ్ ఓన్, సో హెస్ టు బి పుట్ ఆన్ వెంటిలేటర్. ఓకే. సో సేమ్ బ్రెయిన్ స్టెమ్లో ఎఫెక్ట్ అయితే బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ ఎఫెక్ట్ అవుతుంది. సో బ్రెయిన్, బికాస్ బ్రెయిన్ కంట్రోల్స్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ బాడీ, ఇఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ పార్ట్ ఈస్ ఎఫెక్టెడ్. సిటీ లైట్స్లో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి TV9. సర్జరీ కాకుండా ఇంకేమైనా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయా బ్రెయిన్ ఇంజురీస్కి సంబంధించి? సర్జరీ చిన్న బ్లడ్ క్లాట్ ఉంటే సర్జరీ అవసరం లేదు. ఓన్లీ ఆ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయాలి, బ్రెయిన్కి ఆక్సిజనేషన్ మెయింటైన్ చేయాలి. సో ఆక్సిజనేషన్ కోసం వెంటిలేటర్ మీద పెట్టాలి. అండ్ దెన్ బ్లడ్ ప్రెషర్ కోసం మీన్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కావాలి. ప్లస్ అన్కాన్షియస్ పేషెంట్స్లో దానికే పవర్ ఆఫ్ బ్రీదింగ్, కాఫింగ్ రాదు. దెన్ దే ఆర్ మోర్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ లంగ్ ఇన్ఫెక్షన్ కూడా. సో లంగ్కే కూడా కేర్ చేయాలి, చెస్ట్ ఫిజియోథెరపీస్ కేర్ చేయాలి, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, లేదంటే బ్లడ్ క్లాట్స్ వస్తుంది. ఎనీ అన్కాన్షియస్ పేషెంట్కి కంటిన్యూ మానిటర్ చేయాలి అంటే విత్ ఐసీయూ, విత్ 24 hours నర్సింగ్ కేర్ చేస్తే దే విల్ రికవర్. బ్రెయిన్ ఇంజురీ అయింది అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఆ పేషెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయకూడదు? బ్రెయిన్ ఇంజురీ ఒక్కొక్క టైం ఫిట్స్ వస్తుంది. ఫిట్స్ వస్తే జనాలు నోట్లో వాటర్ పెడతారు. అదే వాటర్ ఇప్పుడు పెట్టవద్దు. పెడితే లంగ్కే యాస్పిరేట్ అయ్యి సడన్ హార్ట్ అటాక్ అవుతుంది, హార్ట్ అరెస్ట్ అవుతుంది. అందుకోసం ప్లస్ బ్రెయిన్ ఇంజురీ పేషెంట్ చూస్తే ఇమీడియట్గా అంబులెన్స్కి ఫోన్ చేసి దే హ్యావ్ టు షిఫ్ట్ టు ద హాస్పిటల్. బ్రెయిన్ అలాంగ్ విత్ బ్రెయిన్ ఇంజురీ 15-20% ఆఫ్ ద టైమ్ దే కెన్ హ్యావ్ అసోసియేటెడ్ లైక్ నెక్ ఇంజురీ కూడా, స్పైన్ ఇంజురీలో. అందుకోసం మీ కార్లో పేషెంట్ చూస్తే ఇమీడియట్లీ యూ షుడ్ నాట్ remove the patient. Then whatever mild injury is there in the neck, that can get aggravated. So you should call the ambulance, see that the paramedical or trained people only should remove the persons from the site of injury or accident. And carry cheste, then don't carry in the hand. Usually patients then chai kaalo pattukondi atla cheste మైనర్ ఇంజరీ కూడా అగ్రవేట్ అయిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఎ ఫ్లాట్ బోర్డ్, బిగ్ వుడెన్ బోర్డ్, దెన్ పుట్ దెమ్ ఆన్ ద అదర్ బోర్డ్లో పెట్టి క్యారీ చేయాలి. లేదంటే పెద్ద బెడ్షీట్ ఉంటే కూడా బెడ్షీట్లో పెట్టి క్యారీ చేయాలి. మీ టీవీలో చూస్తే కదా పేషెంట్స్ దే విల్ క్యారీ ఇన్ ద హ్యాండ్ ఆర్ 2 people హోల్డ్ లెగ్, దెన్ అది మైనర్ ఇంజరీ కూడా మేజర్ అయిపోతుంది. యాక్సిడెంట్స్ అయినప్పుడు మామూలుగా బ్రెయిన్తో పాటు మనం స్పైన్ ఇంజురీస్ కూడా చూస్తుంటాం. అండ్ స్పైన్ ఇంజురీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? స్పైన్ స్టార్ట్స్ మెడల్లో ఉంది, స్పైన్ బ్యాక్లో ఉంది. సో స్పైన్ ఇంజరీ ఇక్కడ మెడల్లో రావచ్చు, మధ్యలో రావచ్చు, నడుముకు కూడా రావచ్చు. సో నార్మల్లీ
కామన్లీ అది మెడల్లో ఎక్కువ అవుతుంది, దెన్ నడుములు కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి మనకి స్పైన్కి డ్యామేజ్ అయింది అనే విషయాన్ని? మనం స్పైన్ ఇంజరీ అంటే ఫస్ట్ అది పెయిన్ ఉంటుంది, బ్యాక్ నడుములో పెయిన్ ఉంటుంది, నెక్లో పెయిన్ ఉంటుంది. సపోజ్ నడుములో ఫ్రాక్చర్ ఉంది అంటే కాళ్ళు మూవ్మెంట్ రాదు, కాళ్ళలో తిమ్మిరి కూడా ఉంటుంది, జోమ్ కూడా ఉంటుంది, స్పర్శ ఉంటే కూడా స్పర్శ రాదు. ఒక్కొక్క టైం యూరిన్ కూడా స్టాప్ అయిపోతుంది. నెక్లో ఇంజరీ ఉంటే బోత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా మూవ్మెంట్ రాదు. సో ఎనీ పర్సన్ యాక్సిడెంట్ టైంలో నెక్లో ఏం పెయిన్ ఉంటే చెప్తే ఇమీడియట్లీ ఒక కార్డ్బోర్డ్లో కాలర్ లాగా పెట్టి నెక్లో ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేసి ఆ పేషెంట్స్కి ఓన్లీ హార్డ్ బోర్డ్లో ట్రాన్స్ఫర్ చేయాలి. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి స్పైన్ ఇంజురీస్కి సంబంధించి? స్పైన్ ఇంజరీ సస్పెక్ట్ చేస్తే యూజువల్లీ ఎంఆర్ఐ చేస్తే ఫస్ట్ ఎక్స్రే చేస్తాం. ఎక్స్రే అండ్ దెన్ ఎక్స్రేలో ఏమో ఫ్రాక్చర్ ఉంటే అదే ట్రీట్మెంట్ చేయాలి, లేదా ఎక్స్రే నార్మల్ ఉంటే ఎంఆర్ఐ స్కాన్ చేసి చూడాలి. ఒకసారి స్పైన్ ఇంజురీస్కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ అది ప్రాబ్లం అలానే ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? కంప్లీట్ క్యూర్ మీన్స్ కంప్లీట్ ఇంజరీ ఉంటే స్పైన్ ఇంజరీ రికవరీ రాదు. బట్ అది నడుములో కంప్లీట్ స్పైనల్ ఇంజరీ చాలా పేషెంట్స్ విత్ వీల్ చైర్లో అన్ని చేస్తారు. మీన్ దే ఆర్ లైఫ్ లాంగ్ డిపెండెంట్ బికాస్ దే కెనాట్ అది ఆ పేషెంట్స్కి పారాప్లెజిక్స్ చెప్తారు, వేర్ బోత్ లెగ్స్ దే కెనాట్ మూవ్, బట్ స్టిల్ దే సర్వైవ్ ఇండిపెండెంట్, దే హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ లైఫ్. బికాజ్ అదే ఎనీ మాల్లో ఎనీ ట్రాన్స్పోర్టేషన్లో నవ్ డేస్ దే ఆర్ ఆల్ వీల్ చైర్ అసెసిబుల్. సో ఒక్కసారి స్పైన్ ఇంజరీ అయితే దెన్ లైఫ్ ఈజ్ నాట్ డూమ్డ్ లాగా అలాగా లేదు. దే హ్యావ్ దర్ ఓన్ ఇండిపెండెంట్ లైఫ్. స్పైన్ ఇంజరీ పేషెంట్స్ కోసం కూడా దే హ్యావ్ ఒలింపిక్ గేమ్స్ కూడా ఉంది. సో దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఇఫ్ ఓన్లీ థింగ్ దే నీడ్ లాట్ ఆఫ్ encouragement and people have to show them the right place where they can go and work. స్పైన్ ఇంజురీస్కి సంబంధించి కిమ్స్ హాస్పిటల్లో స్పెషల్గా ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? నడుముకి స్పైన్ ఇంజరీ అంటే ఇమీడియట్ సర్జరీ కావాలి అంటే ఎమర్జెన్సీ సర్జరీస్ ఉంది. సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ కోసం స్పెషల్ ఫిజియోథెరపీ ఫుల్ టీమ్ ఉన్నారు, ప్లస్ ఫిజియోథెరపీ ఫెసిలిటీస్ కూడా ఉంది. స్పెషల్ ఎక్విప్మెంట్స్, తొందర రికవరీ కోసం స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఉంది. బట్ నెక్లో ఇంజరీ ఉంటే, సర్వైకల్ నెక్లో ఇంజరీ ఉంటే దెన్ ఇమీడియట్ సర్జరీ కాదు, ఇమీడియట్ ఐసీయూ మేనేజ్మెంట్ పడుతుంది. యూజువలీ నెక్ ఇంజరీ ఉంటే సర్వైకల్ కార్డ్ కంట్రోల్స్ బ్రీదింగ్, సో అండ్ బ్లడ్ ప్రెషర్ ఆల్సో. సో నెక్ ఇంజరీ అంటే ఇమీడియట్లీ వీ డోంట్ అడ్వైజ్ సర్జరీ. Many of them are not suitable for surgery, are not fit for surgery. సిటీ లైట్స్లో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి TV9. స్పైన్ ఇంజరీస్ అయినప్పుడు కొన్నిసార్లు కాళ్ళలో స్పర్శ పోతుంది, కొన్నిసార్లు చేతుల్లో స్పర్శ పోతుంది. అంటే అటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? You must have seen like Superman movie. He had neck injury. So both hands leg movement వెళ్ళిపోతే then you need lot of support. There are special wheelchair ఉంది. Wheelchairలో there are means either they are voice controlled wheelchair, so they can control the wheelchair with the voice, or there are switches, mouth control switches kuda untundi. With mouth they can move the wheelchair, and mouth lo kuda they can ado computers lo they can touch with a like touchpad screen lo, and they can write letters, they can play games, and but it's like you need a lot of it's an expensive way of living. But in US and everything there is a lot of social security, so the government takes care. India lo alaga system inka radu to take care of paraplegics and tetraplegics. There are very few NGOs who have started,
బట్ స్టిల్ ఎ లాంగ్ వే టు గో ఇన్ ఇండియా. ఓకే, అంటే ఒక్కసారి స్పైన్ ఇంజురీతోని కాళ్ళు చేతులు కదపడం అంటే సెన్స్ లేకుండా ఒకసారి అయిపోయింది అనుకోండి, అంటే మళ్ళీ తిరిగి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఒకసారి అలా అయిందంటే ఇంకా పని చేయకుండా అలానే ఉండిపోతాయా, లేకపోతే కొంత టైం తీసుకుని ట్రీట్మెంట్తో మళ్ళీ కెన్ దే గెట్ బ్యాక్ సెన్సేషన్? విత్ ది ఇమీడియట్ సర్జరీ మీన్స్ పార్షియల్ ఇంజరీ ఉంటే దే గెట్ బ్యాక్ sensation to almost 60-70%. ఓకే. ఓన్లీ కంప్లీట్ ట్రాన్సాక్షన్ ఉంటే రికవరీ ఛాన్సెస్ తక్కువ. ఓకే. బట్ ఆఫ్టర్ పార్షియల్ ఇంజరీ ఉంటే కూడా ఒక టైం సెన్సేషన్ రికవర్ అవుతుంది, పవర్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బట్ చాలా స్టిఫ్నెస్ ఉంటుంది. ఓకే. స్టిఫ్నెస్ కోసం దెన్ వాకింగ్లో ప్రాబ్లం వస్తుంది. సో ఈ స్టిఫ్నెస్ కోసం డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది. సర్జరీ ఉంది, మెడిసిన్స్ ఉంది, బ్యాక్లోఫెన్ లైక్ పంప్స్ ఉంది, అండ్ దెన్ రోబోటిక్ ఆర్మ్స్ ఉంది, లెగ్స్ ఉంది, వేర్ ఇట్ కెన్ బి యూజ్డ్, దెన్ దే కెన్ వాక్ విత్ దాట్. ఓకే, అంటే ఫిజియోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటాయా? ఫిజియోథెరపీ విల్ వాట్ ఎవర్ వీక్ మసిల్కి స్ట్రెంథెన్ అవుతుంది. ప్లస్ ఫిజియోథెరపీ అది ఆర్థోటిక్ డివైజెస్, దట్ రోబోటిక్ లెగ్లో పీపుల్ ఉంటే దే హ్యావ్ ట్రైడ్ పుట్టింగ్ వైర్స్ ఇన్ టు ద మసిల్ అండ్ దెన్ with a small machine which is implanted, which will mimic the movement of a leg. Okay. That is a programmed like a robotic leg. So with that they can walk. Okay. Or weak leg ke then they'll in addition to wire they'll put external supports. Like if you have seen robot has multiple joints, same thing, multiple joints laga patients ke pettaru. Then the machine is fixed to the patient, then he walks along with the help of a machine. ఓకే, అంటే ఇటువంటి కేసెస్లో అంటే సెన్స్ పోయినప్పుడు, కాళ్ళకి చేతులకి సెన్స్ పోయినప్పుడు కొన్ని మసాజ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, అవి ఎంతవరకు పని చేస్తాయి? మసాజ్ చేస్తే ఇట్ విల్ ప్రివెంట్ ఫర్దర్ వర్సనింగ్. ఏం చేయలేదా అంటే లైక్ సైకిల్ ఇఫ్ యూ డోంట్ రైడ్ రస్ట్ అయిపోతుంది కదా, చెయ్యి కాలు మూమెంట్ ఏమి చేయలేదా అంటే దెన్ ఇట్ విల్ గెట్ స్లోలీ అట్రోఫీ అవుతుంది, చిన్న సైజ్ అయిపోతుంది, దెన్ ఇంకా ఎక్కువ వీక్నెస్ అయిపోతుంది. సో ఇఫ్ యూ డూ ఫిజియోథెరపీ మసాజ్ చేస్తే దెన్ మసిల్ బల్క్ ఈజ్ మెయింటైన్. Then if bulk is maintained, then any other form of therapy will help. Then power is there. If it's not used, then cheyi kalu chinna అయిపోతుంది, then there is no power. Even if you use a robotic arm or any stimulation, it will not work. So that's why physiotherapy and massage will definitely help. బ్రెయిన్ అండ్ స్పైన్ ఇంజరీస్ అయినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామో మనం చూసాం, కానీ ఇవన్నీ జరగకుండా ప్రివెన్షన్ ఏం చేయాలి? Predominantly most of the time brain and spine injuries because of road traffic accident. Other Asian countries like India, Vietnam, atlalo because we don't follow traffic rules, accidents kuda chala ekkuva. Lane principle we don't follow, we keep on changing lanes, so accidents ekkuva undi. Tarvata we don't follow speed limit also. We'll drive, it's like we feel it's below our ego to drive at the speed limit. And plus we don't use helmet also. Bike drive cheste helmet use cheyaledu, helmet use cheste head injury chala takkuva ayipotundi. And car drive, four-wheeler drive cheste seat belt kuda we don't use. If you use seat belt, spine injuries chala takkuva avutundi, head injuries kuda taggutundi. Then when you go to buy car, when you buy a car also, though we look at only the outside looks, but don't look at the safety. So when if buy a car, see that airbags are there or not. That is important to protect. It's not outside look which is not important, its safety is important. So use the seat belt all the time, use like helmet all the time, and follow lane principle, don't drive fast. So adi cheste you can avoid accidents, because once accident happens, it's
not only for the person, but for the whole family gets devastated, and the cost of treatment also is very high. And so the money comes from the taxpayers' money only. So if people want for the country to grow, they have to follow principles, traffic rules, so that they can avoid devastating conditions in their life and help the country also. Okay, sir. Thank you so much.